అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ. ఈరోజు ఒక మంచి సబ్జెక్టు పార్కిన్సన్. అంటే చాలామందికి పార్కిన్సన్ గురించి పూర్తి వివరాలు కూడా తెలియదు. దాన్ని కంపవాతం అంటారు. చాలామంది అంటే మనం గుర్తు తెచ్చుకోవడానికి జమున అని సినిమా యాక్టర్ ఉండే, ఆవిడ సినిమాలో ఇట్లా 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 అని తల ఊపేది, ఇట్లా 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 అది గుర్తుకొస్తుంది. అంటే అదంటే ఇమీడియట్గా నేను సినిమా యాక్టర్ కాబట్టి ఇమీడియట్గా గుర్తుకొస్తుంది. దీనికి నేను ఎన్నో ఛానళ్ళల్లో దీనికి నేను చికిత్స చేస్తున్నానని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అసలు మీరు ఎట్లా చేస్తారు? కానీ అలోపతి డాక్టర్లే చాలామంది నాకంటే ప్రేమతో, నేను ఎవరు కాంట్రవర్సీ కాదు, ఎవరిని నేను తప్పుగా మాట్లాడే వ్యక్తిని కాదు. వాళ్ళ వైద్యం వాళ్ళది, మన వైద్యం మనది. కాబట్టి మనం ఏంటంటే అసలు మీరు ఎలా చేస్తున్నారు అంటే రిజల్ట్ రేషియో ఎంత ఉంది అంటే 100 మంది మన దగ్గరకు వస్తే 100 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు కాలేరు. ఎందుకంటే చాలామంది ఆర్థికంగా ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, నేను కొద్దిగా ఎక్కువ మెడిసిన్ మన దాంట్లో ఉంటుంది, ఎక్కువ మూలికలు ఎక్కువ ఇస్తుంటాం. ఉదయం ఒక 4, సాయంత్రం ఒక 4, మధ్యాహ్నం ఒక 4, సాయంత్రం ఒక 4 అనే వరకు పక్క పెట్టడం జరుగుతుంది. కానీ కొంతమంది మిడిల్ క్లాస్, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవపూర్వకంగా నేను పేషెంట్ టు పేషెంట్ స్టడీ చేసి చెప్తున్నా. అసలు వాస్తవంగా నేను ఇచ్చే మందుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇది పంచబల చూర్ణం ఈ విధంగా ఇస్తాం పౌడర్ చేసి. ఇది పంచబల అనగానే చాలామంది మనకు తెలిసింది నాగబల, ఈ వేర్లు ఈ విధంగా అన్ని ఓర్లు వేర్లే. ఇది ఒకటి మహాబల, ఇది బలా ఏర్లు. ఇంకొకటి ఏంటంటే, ఇంకా రెండు ఏంటంటే తీగబల. ఈ అతిబల అయితే అందరిది ఎక్కువ ఉంటుంది. ఇది తుత్తూరు బెండ అంటారు. ఇది అయితే వాస్తవంగా ఏంటంటే ఈ 3 వేర్లని మనం ఇంత రిజల్ట్ ఓరియంటెడ్గా రావటానికి కారణం ఏంటంటే, ఈ దొరకాలంటే అందరు దొరుకుతాయి, జనరల్గా ట్రై చేస్తే అందరు దొరుకుతాయి. కానీ నేనేం చేస్తాను అంటే ఈ ఏర్లన్నింటినీ ఆవు పాలల్లో స్టీమ్ బేసిన్లో చేస్తా. స్టీమ్ బేసిన్లు అంటే గిన్నెలో ఒక 20 లీటర్ల పాలు పోసి పైన బట్ట కట్టి ఈ వేర్లు మొత్తం దాని మీద వేసి ఆ 20 లీటర్లు ఆ పాలంతా ఇరిగే వరకు, అంటే అదృశ్యం అయ్యే వరకు సన్నని మంట మీద దీన్ని ఓపిక ఉండాలి. ఉదయం 9 గంటలకు పెడితే సాయంత్రం అవుతుంది. ఈ విధంగా నేను కనీసము ఈ వేర్లని మన మిత్రుడు బోళ్ళ సుధాకర్ గారు ఇక మనకు అయిపోగానే అన్నా అయిపోయినాయి అంటే రాన్నా పోదాం అంటాడు. ఇక బస్తాలు నా కార్లు వేసుకొని వస్తాం. ఇది ప్రొసీజర్. బోల సుధాకర్ గారే పరిచయం అయినాక ఇది ఒక అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. దానికి ఒప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నోని ఫర్మెంటెడ్ జ్యూస్ మనం ఎప్పుడు ఇచ్చేది ఇది 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్, 2 లీటర్లు ఇస్తాం. ఇవే కాకుండా వాస్తవంగా ఏంటంటే ఇది పేరెంటాలా, కానీ మన దీన్ని తెలుగులో మన ఏమంటారు నాకైతే తెలియదు, కానీ నా గురువు చెప్పింది పేరెంటాలాకు. దీన్ని ఏం చేస్తాం అంటే ఆకులు తీసుకొచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి అయినా బెల్లం వేసి దంచి గుళికలు చేస్తాం. లేకపోతే ఇక మనకు ఎప్పుడు దొరకాలని దొరకదు, సీజన్ వైజ్గా. ఈ పేరెంటాలాక్ అనేది మనకు కోతల తర్వాత పంట పొలాల పక్కన విపరీతంగా పెరుగుతుంది, వర్షాలు పడ్డ కొత్తలైనా కూడా. తర్వాత మళ్ళీ కనుమరుగైపోద్ది. అది మనం ఏం చేస్తామంటే కొంతవరకు ఆ పచ్చి ఉన్నంత వరకు చేసి ఏదైనా ఉంటే డ్రై చేసి ఇట్లా పెట్టుకుంటాం, సమూలం వేర్లతో సహా. ఆ పెట్టుకొని దాంట్లో బెల్లం లేచి దంచి ఈ విధంగా గుళికలు చేసి ఉదయం 2, సాయంత్రం 2 ఇస్తాం. ఇంకొకటి ఇంటిగ్రేట్ ఏమైందంటే మనం చేగొండే ఆకుని పక్షవాతానికి ఇస్తాం. చేగొండెని అది కట్ చేసేటప్పుడే ఇంతింత కాడలు కట్ చేస్తాం. అంటే వేర్లు సమూలం కాదు, వేర్లు మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ చెట్టు పోతే మళ్ళీ దాన్ని పెంచాలంటే ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అన్ని కాడలు కట్ చేసుకుంటా వాటిని తీసుకొని దాన్ని ఏంటంటే దాన్ని కూడా క్షారపాకం తీస్తాం. ఆ కట్టెలన్నీ ఇంత పెద్ద దిబ్బ అయిన తర్వాత కళాయి పెట్టి అన్నీ వేస్తుంటాం. ఇక ఒక 20 బస్తాలు కాడలన్నీ వేస్తే అతి తక్కువ మనకు పేషెంట్ల వరకు, నెలకు ఒక 100 మంది పేషెంట్ల వరకు మనకు సరిపోద్ది. దాన్ని ఏం చేస్తామంటే క్షారం అంటే బాగా బొగ్గులాగా కాల్చి దాన్ని ఇంకా డ్రై చేసి అద్భుతంగా దాన్ని వైట్ పౌడర్ వస్తుంది, దాన్ని ఈ క్యాప్సూల్ రూపంలో నింపుతాం. ఇది మనం చేసే ప్రక్రియ ఇప్పటి వరకు. ఇప్పుడు మా
సిద్ధగురు శ్రీపద బ్రహ్మచారి గారు వారు చెప్పింది ఒక ప్రాసెస్. వాస్తవంగా అది మనం మొత్తం ఓపెన్గా చెప్పలేం, చిన్న చిన్న గుళికలుగా చేస్తాం. దాని 5 రకాలు, దాంట్లో ఒకటి ఇంగ్లీకం అనుకోండి, సవీరం అనుకోండి, ఇట్లా అన్నిటిని కలిపి సపరేట్ శుద్ధులు చేసుకొని అది గనుక కాస్తంత చిన్న బఠానీ గింజంత గుళికలు చేస్తాం. అది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేస్తే ఈ మూలికలతో పాటు సిద్ధ వైద్యాన్ని జోడిస్తే ఒక అద్భుతమైన రిజల్ట్ ఉంది. ఇది మామూలుగా శుద్ధి చేయాలంటే సవీరము ఇంగ్లీకం శుద్ధి చేయాలంటే రకరకాల శుద్ధులు చెప్తారు. ఇక దాంట్లో అంటే రకరకాలది మనకు. ఇంకోటి ఏంటంటే బ్లడ్ ఉత్పత్తి అని, బ్లడ్ కూడా తగ్గుతుంది వాళ్ళకు, నరాలు యాక్టివ్నెస్ ఉండదు. అన్నబేది సింధూరము, అన్నబేది శుద్ధి చేసింది అన్నబేది సింధూరం ఇంగ్లీకము సవీరం శుద్ధి చేసి ఇంకొక 2 ఇండిగ్రేడియంట్స్, అంటే మొత్తం ఫార్ములా చెప్తే దానికి అంటే శుద్ధులు ప్రాబ్లం అవుతాయి. కాబట్టి ఎవరైనా ప్రయత్నం చేస్తే విషపూరితమైన ఆయుర్వేదంలో విషాన్ని శుద్ధి చేస్తే అమృతం అవుతుంది. కాబట్టి వీటన్నిటితో అంటే బోల సుధాకర్ గారు యాడైనప్పుడు ఈ బల చూర్ణాలు యాడైనాయి. మళ్ళా మా సిద్ధగురు మన శ్రీపద బ్రహ్మచారి గారు ఆయన యాడైనప్పుడు సిద్ధాకు సంబంధించినవి 1-2 దాంట్లో వాడతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక 60 డేస్లా ఒక అద్భుతమైన మీ వైద్యం అని అంటారు. పార్కిన్సన్ ఏదైనా లేట్ అయి ఉండి మనిషి కదలలేని పరిస్థితి నుండి చాలామంది, మన ఒక పెద్దవాడి దగ్గర నేను పోతే చైర్ల నుంచి కదలలేని పరిస్థితి, లేపితే నిలబడలేని పరిస్థితి, ఆమె ఉన్నది ఒక 90 కిలోలు. అట్లాంటి వాళ్ళకి మాత్రం కొంత లేటుగా, కానీ ఆ సూర్యభగవాన్ దయ వల్ల నాకు ఇంత అద్భుతమైన బంధుమిత్రుల్ని అంటే వైద్య మిత్రుల్ని ఇచ్చి అసలు నేను ఈ స్థాయి వైద్యం చేస్తానా అని నేను ఒకప్పుడు అనుకునే రోజుల్లో నా గోమాతన నాకు నేను పూజ చేస్తా, ఆవుల్ని సాదుకుంటా, నాకు ఏమాత్రం మెయింటెనెన్స్ లేనప్పుడు కూడా గోమాత కడుపు నింపాలి. ఒక్కరోజు కానీ దానికి భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉంటే నువ్వు చేసిన పుణ్యం అంతా చెడిపోద్దని చాలామంది అనేది. దానికి మనం ఎట్టి పరిస్థితుల్లో బెగ్గింగ్ చేసేనా, ఎవరికన్నా మిత్రులతో ఫోన్ చేసేనా, గోదాన మన గడ్డి కొన్నాం ఒక ₹1,00,000, ఎవరన్నా మిత్రుల్ని హెల్ప్ అడిగితే ఆవుకే గడ్డి కానీ చాలామంది ఆ గడ్డి అకౌంట్కి ఇచ్చి పంపించేది. అంటే ఈ విధంగా ఇన్ని కష్టాలు పడి వైద్యం అంటే అంత మీరు అనుకున్నంత తేలిక కాదు. ఎవరో మాట్లాడి ఈ ఆయుర్వేద వైద్యం గురించి మాట్లాడినంత కాదు. చాలామంది గోమాత ఇన్స్టిట్యూషన్, గోమాత సేవా సమితి, గోమాత అదని ఒక్క ఆవుని సాధలేరు. ఒక్క ఆవుని సాధితే మీకు తెలుస్తుంది దాని బాధలు సాధకాలేదు. నేను ఇప్పుడు 80 నుంచి 90-95 ఆవుల మధ్యలో నా దగ్గర ఉన్నాయి. దానికి ఒక 4 నుంచి 6 వర్కర్స్ కావాలి అక్కడ చేస్తానికి. అంటే ఇన్ని సాధక బాధకాలతో చేసినా కూడా అక్కడ ఏంటంటే ఎవరో ఒకరు ఆ మనిషి కమర్షియల్ అని, మరి ఇవన్నీ నువ్వు పోయి తీసుకురా నీకు అర్థమవుతుంది. కాలాలకు అనుగుణంగా మెటీరియల్ మార్కెట్లో ఒక్కసారి ఒక వీడియో రిలీజ్ చేస్తే ఎవరైనా 10 మంది కానీ 50 మంది కానీ వస్తే, మీకు 10 మంది వచ్చే స్టే ఉంటే మీకు 50 మంది మెటీరియల్ తయారు చేయాలి. మా గురుగారు అనేది దానికి ఉంటాడు అనేది, కానీ అక్షరాలు నిజం. ఒక మంచి మనసుతో చేస్తే అది ముందుకెళ్తుందన్న ఉద్దేశంతో నాకు ఎంతోమంది పరమ పురుషులు నాకు దర్శనమిచ్చి 50-52 సంవత్సరాలు తపస్సు చేసి ఆ వైద్యాన్ని మెలకువలు నేర్పిన వ్యక్తులు కూడా నాకు నేర్పించడం జరిగింది. ఇది నా ఒక ప్రతిభ కాదు, ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు నేను అనుకుంటాను. కాబట్టి మిత్రులారా, వైద్యం అంత ఆషామాషి కాదు. అందుకనే నేను ఎప్పుడు కూడా పారంపర వైద్యాన్ని కాపాడండి, పారంపర వైద్యాన్ని సహకరించండి, పారంపర వైద్యాన్ని ప్రోత్సహించండి, మీ కుటుంబాలు బాగుపడతాయి. ఏమీ లేదు, మీరు ఈ పారంపర వైద్యం తప్ప ఇంకో వైద్యంలోకి పోతే వెంటిలేటర్ మీద పెట్టి ప్రాణం పోయిన తర్వాత బస్తల కట్టిస్తే సాపల కట్టి మీకు శవాన్ని ఇస్తే తీసుకుపోవడం, మీరు ఏం మాట్లాడేది లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది తప్పుడు వ్యక్తులు అంటే ఈ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తానికి, ఈ వైద్యానికి, ఆయుర్వేదం అంటే అదొక వేదం, ఆ వేదాన్ని కూడా అంటే ఈ విధంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. కాబట్టి మిత్రులారా, ఇంత క్లారిటీగా నేను మీకు చెప్పలేను. కాబట్టి ఎవరైనా పార్కిన్సన్తో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా నన్ను కలవండి.
శని ఆది సోమవారంలో హైదరాబాద్లో ఉంటా, బుధ గురు శుక్రాల్లో మిర్యాలగూడలో ఉంటా. తప్పకుండా మీ సమస్యకు బోధిధర్మ ఆయుర్వేద వైద్యం నాట్ ఓన్లీ పార్కిన్సన్, ఒక పార్కిన్సన్కే కాదు, ఏ జబ్బైనా మీ శరీరం ఉన్నది. ఎప్పటికైనా ఆ వ్యక్తి మీద ఆధారపడి, జబ్బు పడ్డ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎన్నో యూట్యూబ్లో ఎన్నో రకాలుగా వస్తుంటాయి. ఇప్పుడు వాహిని మీడియా వాళ్ళు నా ముందుకు వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేసుకునే వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు, ఇంకొకటి హింసించే వ్యక్తులు ఉంటారు యూట్యూబర్లే. ఇన్ని సాధక బాధకాల మధ్యలో ఈ పారంపర వైద్యాన్ని కాపాడటానికి నా గురువు నా కిడ్నీ డయాలసిస్ నన్ను కాపాడి, నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను వదిలిపెట్టొద్దని. ఇప్పుడు ఎవడన్నా ఏమన్నా అనుకొని ఏనుగు పోతుంటే కుక్కలెన్నో మరిగిపోతాయని సపోర్ట్ చేయకుండా పోయి నా పని నేను చేసుకుంటా. ఇది విషయం. కాబట్టి తప్పకుండా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం మీకు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ, మీ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళకు కానీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా నేను మాట్లాడే మాటలు తప్పకుండా మీకు జీవితంలో ఒకసారి గుర్తుకొస్తాయి. 2030 వరకు మొత్తం క్యాన్సర్మయం అయిపోతుందని నేను చెప్తున్న మాట కాదు, ప్రపంచంలో ఉన్న మేధావులు చెప్తున్నారు. దానికి కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్యక్రమాలు చేసుకుంటే ఏంటంటే ప్లాస్టిక్ దూరంగా ప్రతిరోజు ఫిట్నెస్ అనేది ఉండాలి మనిషికి. అది కాపాడుకుంటూ తక్కువ తింటే ఎక్కువ కాలం బతాం, ఎక్కువ తింటే పొద్దుగాల పోతాం. ఇది గుర్తుపెట్టుకొని మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు 100%గా మంగళవారం తప్ప, మంగళవారం మాకు సెలవు దినము, మంగళవారం వైద్యం చేయొద్దు, మందులు తయారు చేద్దాం మా గురువుగారు చెప్పారు. మంగళవారం తప్ప మిగతా రోజుల్లో ఒక 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీకు కంపల్సరీ రెస్పాండ్ అవుతాం. మీకు తప్పకుండా సర్వీస్ చేస్తానికే. నేనేదో ఇందా కోట్లు సంపాదించలేదు. నా ఆవుల్ని నేను నా చివరి అంచుల వరకు నా ఆవులు నాతో ఉంటే మీ అందరి సహకారంతో అదే నా జన్మధన్యం. 1000 ఆవుల గోశాలకు నేను ప్రయత్నం చేస్తున్నా. చాలామంది ముందుకు వస్తున్నారు. తప్పకుండా మీకు అద్భుతమైన ఒక ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.